కారిడార్ రెండు ఆపోజిట్ అది అయిన తర్వాత ఇక్కడ లిఫ్ట్ వస్తుంది. లిఫ్ట్ తర్వాత ఇది ఇక్కడ లిఫ్ట్ స్టైర్స్ రెండు వచ్చాయి. నెక్స్ట్ ఇది ఆపోజిట్ డిస్టెన్స్ చాలా ఎక్కువ ఉంది. ఇది మిడిల్లో ఆపోజిట్ డిస్టెన్స్ ఎక్కువ ఉంది. 8 feet డిస్టెన్స్ ఉంది. ఇక్కడ అలా ఇవి పెట్టుకోవడానికి వాళ్ళు పెట్టుకున్నట్టు మనం పెట్టుకోవచ్చు. ఇక్కడ స్లిప్పర్స్ పెట్టచ్చు. నువ్వు చూపించాలి. ఇది హాల్, ఫస్ట్ ఎంట్రన్స్ హాల్ అన్నమాట. లోపల నుంచి ఇలా హాల్ వస్తుంది. ఇలాగ వెళ్తే స్ట్రైట్ అవే బాత్రూమ్కి ఇలా ఉంటుంది. ఇది బాత్రూమ్, కామన్ బాత్రూమ్. ఇది కామన్ బాత్రూమ్ పెద్దదే. కామన్ బాత్రూమ్కి అటాచ్డ్ అయ్యి ఆపోజిట్ బెడ్రూమ్ ఇలాగ మొత్తం వస్తుంది. ఇలా అంతా బెడ్రూమ్. దీనికి అటాచ్డ్ బాత్రూమ్. దీనికి దానికి బాత్రూంలో ఉన్నాయి. ఓకే, ఇదో బాత్రూమ్ పెద్దది. ఇది కూడా ఇది హాల్, బెడ్రూమ్కి కిటికీ నుంచి అటువైపు ఇంకేం లేదు. ఓపెన్ ఏరియా అది, మొత్తం రోడ్డు. కార్నర్ అన్నారు కాబట్టి ఇప్పుడు ఇక్కడికి వచ్చాము. మళ్ళీ దీని నుంచి మెయిన్ బెడ్రూమ్ నుంచి ఇటు సైడ్ వెళ్తే బాల్కనీలో పెద్ద బాల్కనీ, చాలా పెద్ద బాల్కనీ. ఆల్మోస్ట్ గార్డెన్ పెట్టచ్చేమో, అంత పెద్ద బాల్కనీ ఉంది. ఇదంతా ఇలాగా రాడ్ వేశారు. మొత్తం రోడ్ ఇదంతా రోడ్డే. ఓపెన్ ఏరియా, ఇది కూడా ఓపెన్ ఏరియా. కార్నర్ అన్నారు కాబట్టి ఇలా పైకి మొత్తం అలాగా చేస్తారు. మొత్తం ఇలా చేశారు. అండ్ దూరం నుంచి చూస్తే ఇలా వస్తుంది లుక్. ఎంత పెద్దదో చూడండి. ఇది ఇక్కడ నుంచి ఉంది. ఆల్మోస్ట్ ఒక 8 feet ఉంటుందేమో బాల్కనీ. నెక్స్ట్ బాల్కనీ ఆపోజిట్గా బెడ్రూమ్, చిల్డ్రన్ బెడ్రూమ్. మేబీ చిన్నదే, పర్లేదు చిల్డ్రన్కి. ఓకే, బాగుంది. ఇదిగా ఒక కిటికీ ఇచ్చారు. దీనికి అడ్జసెంట్గా ఈ రూమ్కి అడ్జసెంట్గా ఇంకో బెడ్రూమ్. ఇది దీనికి అటాచ్డ్ ఉందన్నమాట. ఇది మేబీ గెస్ట్ రూమ్ అయినా ఆడుకోవచ్చు. ఇంకొక కిటికీ ఉంది. దీనికి వెంటిలేషన్ బాగుంది మొత్తానికి. రూమ్ ఓకే. నెక్స్ట్ దీని ఎదురుగా ఇప్పుడు మనం వెళ్ళిన దాని ఎదురుగా ఇటు సైడ్ వస్తే కిచెన్కి ఇలా వస్తే కిచెన్ పెద్దది, చాలా పెద్దది కిచెన్. వెళ్ళు కిచెన్ మొత్తం చూపించాలని చూస్తున్నాను. అలాగ వస్తుంది. ఇలా మొత్తం ఒకటి. ఇక్కడ నుంచి మొత్తం ఈ బెడ్రూమ్. అది ఫస్ట్ ఇది ఎంట్రన్స్. ఇక్కడికి వెళ్తే ఎంట్రన్స్ వంటగది నుంచి బాత్రూము. ఇది మెయిన్ బెడ్రూము, బాల్కనీ. నెక్స్ట్ ఇది ఒక రూము, ఇది ఒక రూము. దీని పక్కన ఎదురుగా కిచెన్.